హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూషాస్ ఫుడ్ డైరీస్. ఈరోజు వారాహి అమ్మ నవరాత్రిలో 9వ రోజు. అమ్మవారికి ఎన్ని రకాల పిండి దీపాలు పెట్టాలి, అమ్మవారిని ఎలా పూజించాలి, అమ్మవారికి ఎన్ని రకాల పిండి వంటలు చేసుకోవాలి అనే వాటి గురించి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా నేను అమ్మవారికి 9 రకాల ప్రసాదాలు చేశాను. ఇన్ని ప్రసాదాలే చేయాలి అని ఏమీ లేదండి, మన శక్తి కొలది ఎన్నైనా చేసుకోవచ్చు. అది ఒకటైనా రెండైనా. నేను మొదటిసారి చేస్తున్నాను కాబట్టి 9 రకాల ప్రసాదాలు చేసుకున్నాను. అమ్మవారికి భూమిలో పండే దుంపలు అంటే చాలా ఇష్టం. అందుకే నేను అన్ని రకాల దుంపలను రెండు రెండుగా తీసుకుని అమ్మవారికి సమర్పించాను. క్యారెట్, ముల్లంగి, చిలకడ దుంప, కర్ర పెండలం, బంగాళదుంప, బీట్రూట్ అండ్ వేరుశనగలు తీసుకున్నాను. ఇప్పుడు అమ్మవారికి చీర, జాకెట్, పసుపు, కుంకుమ ఇచ్చుకోవాలి. చీర, జాకెట్ కాకపోయినా జాకెట్ బ్లౌజ్ పీస్ అయినా పెట్టుకోవచ్చు. నేను అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఎరుపు బ్లౌజ్ పీస్ ఇలా కిట్ ఉంటుందండి, ఇది తీసుకున్నాను. దీంట్లో పసుపు తాడు, గాజులు, దువ్వెన, అద్దం, పసుపు, కుంకుమ, వక్క ఉంటాయండి. జోడు అరటిపళ్ళు, పూలు, తమలపాకులు కూడా పెట్టుకోవాలి. ఈ క్లిప్లో అవి మిస్ అయినవి. 2 పసుపు కొమ్ములు కూడా పెట్టి అమ్మవారికి సమర్పించుకోవాలి. ఇప్పుడు పూజా విధానం ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా వినాయకుడికి పూజ చేసి నిత్య దీపారాధన చేసే దీపాలు వెలిగించుకోవాలి. తర్వాత అమ్మవారికి కూడా పూజ చేసుకుని 9 రకాల పిండి దీపాలు పెట్టుకున్నాం కదా, అవి వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకుని తర్వాత అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టమండి. ధూపం వేసుకుని అమ్మవారికి నమస్కారం చేసుకుని ఈ 9 రోజులు అమ్మవారిని పూజించుకోవడం ఎంతో అదృష్టంగా ఉందని చాలా ఆనందపడుతూ సంతోషపడుతూ అమ్మవారిని చూస్తూ అలా ఉండిపోయాను. అమ్మవారికి మనం ముందుగా తెచ్చుకున్న తాంబూలము, జాకెట్ ముక్క, గాజులు సమర్పించుకోవాలి. ఇలా సమర్పించిన తర్వాత అమ్మవారి ద్వాదశ నామాలతో అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవాలి. ఇలా రోజు చేసుకున్న కుంకుమను మనం ఒక బాక్స్లో వేసుకోవచ్చు. తర్వాత అమ్మవారికి కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టి అన్నీ ఒక్కసారి అమ్మవారికి నీళ్లు చూపించి ప్రసాదాలన్నీ సమర్పించుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి హారతి ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చిన తర్వాత ఒక్కసారి నీళ్లు చూపించి అమ్మవారికి హారతి అద్ది ఎరుపు అక్షంతలు తీసుకుని 3 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి సమర్పించాలి. నేను, నా భర్త, పిల్ల కూడా సమర్పించాము. ఇలా అమ్మవారిని పూజించుకుని చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. కానీ ఈరోజు నాకు చాలా లేట్ అయిపోయింది. ఇంకా గుడికి వెళ్ళాలి. తర్వాత గుడికి నేను వెళ్ళేసరికి అమ్మవారి పూజ చాలా ఘనంగా జరుగుతుంది. చాలామంది భక్తులు ఉన్నారు. వాళ్ళతో దాటుకుని లోపలికి కూడా వెళ్ళలేకపోయాను. బయట అలా నుంచుని కొంచెం వీడియో తీశాను. చాలా బాగా చేస్తున్నారు పూజ. కేరళ వాళ్ళ వాయిద్యాలతో చాలా ఘనంగా జరుగుతుంది. చూడడానికి కూడా 2 కళ్ళు సరిపోవడం లేదు. అక్కడ హారతి వెలిగించారు చూడండి, మీకు కనిపిస్తుందో లేదో. ఎంత బాగా జరిగిందంటే ఈ పూజ చూడడానికి కూడా కళ్ళు ఉండాలండి, అలా అనిపించింది ఆ పూజ. ఎంతమంది జనాలు, రోజు 150 నుంచి 200 వచ్చే భక్తులు ఈరోజు మాత్రం 1000 మంది పైగా వచ్చారు. అంత ఘనంగా జరిగిందండి. ఆ తర్వాత అమ్మవారి దర్శనం. ఈవిడ శ్రీచక్ర పీఠేశ్వరి భగవతి అమ్మవారు. తర్వాత మహిషాసురమర్దిని రూపంలో ఉన్న వారాహి అమ్మవారు. ఇలా అమ్మవారికి రకరకాల స్వీట్లు, కాయగూరలు అండ్ ఫ్రూట్స్తో కూడా అలంకరణ చేశారు. ఈ అలంకరణ చూడడానికి ఎంతో బాగుంది. ఇదేనండి ఇందాడ మీకు నేను చూపించిన పూజ. ఇప్పుడు మనం రోజు చూసే అమ్మవారిని ఎరుపు రంగు వస్త్రాలతో దర్శించుకోవచ్చు.